కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో 6,000 రూపాయలనైతే 3 విడతల రూపంలో అందిస్తుంది. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 22వ విడత నిధులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి విడుదల చేసినటువంటి ఆ 22వ విడత డబ్బులు ఇంకా చాలామంది ఖాతాల్లోకి క్రెడిట్ కాకపోయినటువంటి వారెవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్ అనేది మనకు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, ఎప్పటి నుంచి మనకు పంపిణీ అనేది చేస్తారు, అలాగే దీనితో పాటు 2026, 27వ వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొట్టమొదటిగా నెలలోనే ప్రారంభించేందుకు ఇప్పుడు మనకు శుభవార్త అయితే అందించిందండి. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా మిస్ కాకుండా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి కాబట్టి మీరు మిస్ కాకుండా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత నిధులను విడుదల చేసింది. సో ఈ నిధులు విడుదల చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, అందులో 22,000 కోట్ల రూపాయలను విడుదల చేయగా ఇంకా దాదాపు 30% నుంచి 35% వరకు ఇంకా కూడా ఈ 22వ విడత డబ్బులు పడకుండా ఉన్నటువంటి అర్హులైతే ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటువంటి వారు ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఈకేవైసీ, అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరికంటే ఎక్కువ మంది రైతులు లేకుండా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి ఈ యొక్క రూల్స్ని పాటిస్తూ ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారికి వచ్చే నెల మొదటి వారంలోపు వారి ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత నిధులను విడుదల చేసేందుకు ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా పడకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఆగిపోయినటువంటి బెనిఫిట్ని తిరిగి పొందుకుంటారు. ఇక మరో ఇంపార్టెంట్ అప్డేట్ విషయానికి వస్తే ఎవరైతే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు శుభవార్తనైతే అందించింది. ఒక్కొక్క రైతుకి నేరుగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకైతే పెంచుతున్నట్లు గుడ్ న్యూస్ ప్రకటించింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి చాలా రోజుల నుంచి కూడా మనకు ఈ యొక్క ప్రతిపాదన అయితే ఉందన్నమాట. ప్రస్తుతం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ని పెంచండి. సో పీఎం కిసాన్ని పెంచితే రైతులకు పెట్టుబడి సాయాన్ని మనం పెంచినట్లయితే వాళ్ళకి ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు తాజాగా ఆమోదించడంతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 8,000 రూపాయలు పెంచినప్పుడు కొన్ని మార్గదర్శకాలను అయితే ఖచ్చితంగా మార్చారండి. అలాగే వాటికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అర్హత సాధించాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. అండ్ ఖచ్చితంగా వాళ్ళు సొంత భూమి కలిగినటువంటి రైతులై ఉండాలి. ఈ యొక్క అప్డేట్స్ ప్రకారంగా ఎవరైతే మనకు సొంత భూమి కలిగిన వారు ఉంటారు వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. అలాగే పట్టాదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే కంప్లీట్ అనేది చేసుకుని ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే
ఈ యొక్క ఆధార్ కార్డ్‌తో పట్టాదారు పాస్‌బుక్‌కి లింక్ ప్రక్రియనే మనకు వెబ్ లర్నింగ్ అంటారు. సో, వెబ్ లర్నింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక మనకు తర్వాత పాయింట్ విషయానికి వస్తే, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఉండాలి. అందులోనూ 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. అలాగే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనుల కోసం వాడితే ఈ యొక్క పథకం వర్తించదు. దాని తరువాత ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మనం పొందుకోవాలి అంటే, మన యొక్క రేషన్ కార్డ్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గానీ, అలాగే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు గానీ, ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ఇలాంటి వారందరూ గూడా మన రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. సో, ఈ రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే అర్హత అనేది సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా రూ. 8,000 వరకు డబ్బులనేది పెంచుతుంది. అయితే చాలామంది కామెంట్స్ కూడా చేశారండి రీసెంట్‌లీ. బ్రదర్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులు ఎప్పుడు పడుతుందని. సో, దీనికి సంబంధించి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా గుడ్ న్యూస్‌నైతే ప్రకటించింది. ఈ యొక్క గుడ్ న్యూస్ విషయానికి వస్తే, తాజాగా మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు విషయానికి వస్తే, మనకు అందులో రైతులకు సంబంధించి బిల్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం గువాహటి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డీబీటీ పద్ధతిలోనే అమౌంట్ అయితే మనకు విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మనం చూస్తే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2026, 27వ వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద, సో 2026 సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చే నెల 2వ వారం లేదా మొదటి వారం నుంచి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి 2వ వారం నుంచి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి. సో, దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలను కూడా అయితే మనకు మరో 2 రోజుల్లో కూడా విడుదలైతే చేయబోతుంది. సో, మనకు అవి విడుదల చేసిన అనంతరం 5 రోజుల పాటు అభ్యంతరాలకి మనకు ఆన్‌లైన్‌లో మనకు రిమార్క్స్ దగ్గర అయితే మెన్షన్ చేస్తారనమాట. మన స్టేటస్ అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క కనిపించినటువంటి ఆ రిమార్క్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ను గనక మనం ఈజీగా గనక ఫైండ్ ఔట్ గనక చేసుకోగలిగితే, మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేసినప్పుడు నేరుగా సంబంధిత రైతుల ఖాతాలలోకి అయితే డబ్బులొస్తాయి. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే, మనకు కొన్ని సార్లు ఏం చేస్తున్నారంటే ఈకేవైసీలు అవన్నీ కూడా పట్టించుకోరు. సో, పట్టించుకోకుండా ఉండడం వల్ల అందరికి డబ్బులు పడ్డప్పుడు వీళ్ళకి పడకుండా ఆగిపోతూ ఉంటాయి. సో, కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అనేది రాకుండా ఉండడం కోసం వీడియోనైతే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక మనకొచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఎప్పటి నుంచి పడబోతున్నాయంటే, మనకు వచ్చే నెల మొదటి వారంలో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి, అనంతరం రెండో వారంలో ఎలిజిబుల్ లిస్ట్‌లో మనకు ఉన్నటువంటి పేర్లను బట్టి నేరుగా డబ్బులు విడుదల చేస్తారు. ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే, ప్రెజెంటు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు గ్యాసు, పెట్రోలు, అలాగే వంట నూనె ఇలాంటివి మనకు భారీగా ధరలైతే పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ పెరుగుతూ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2026, 27వ వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను గనక రైతులకు అందిస్తే, వాళ్ళు ఇప్పుడు రబీ సీజన్‌లో ఉన్నటువంటి పంట కోతకైతే దగ్గరకు వచ్చేసింది గదా! ఇప్పుడు పంట కోతకి అండ్ మనకు మిషన్ ఖర్చులు గానీ, కూలీల ఖర్చులు గానీ, వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రైతులందరికీ కూడా ఈ విధంగా శుభవార్తనైతే అందించింది. సో, వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మనకు ఈ డబ్బులనేది ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీటికి సంబంధించి నేను వీడియో చేసి తెలియజేస్తుంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.